హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పాలకులు మారుతున్నారు, వాగ్దానాలు ఇస్తూనే ఉన్నారు. మహిళల సంరక్షణ కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి మహిళలు ఎక్కడా కూడా సేఫ్గా ఉండట్లేదు. ఇళ్లలో సేఫ్టీ లేదు, మహిళలకి రోడ్డు మీద సేఫ్టీ లేదు, పని ప్రదేశాల్లో సేఫ్టీ లేదు. ఈరోజు స్కూళ్ళకి కాలేజీలకి పోతున్న పిల్లలకి కూడా సెక్షువల్ హరాస్మెంట్లు జరుగుతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో మహిళలు ఇంకా యువతులు అందరూ కూడా రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పడానికి మనకి ఈ వార్త అనేది నిదర్శనంగా నిలుస్తుంది. విషయం ఏంటంటే, మనందరికీ విద్యాబుద్ధులు ఎవరు నేర్పిస్తారు? స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ మనకి ఉపాధ్యాయులుగా ఉంటూ మనం ఏం చేస్తే మంచిది, ఏం చేయకపోవడం అనేది ఉత్తమం. జీవితంలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే అసలు మనం జీవితంలో విద్యని ఆసరాగా చేసుకుని ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకోవడానికి ఉపయోగకరమైన అదే వాళ్ళ బాధ్యత అయినటువంటి ఉపాధ్యాయులు చేయాల్సిందేంటి? విద్యను బోధించాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి జ్ఞానంలో వాళ్ళని పెట్టి వాళ్ళ జీవితాన్ని మంచిగా చేయాలి. అట్లాంటి మార్పు చేయవలసిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, పక్కబాట బట్టి విద్యార్థినులను ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్లు, వాళ్ళ మీద లైంగికపరమైనటువంటి అనేక దారుణాలు చేయడానికి ఒడిగడుతూ ఉన్నారు. రీసెంట్గా మీ అందరికీ గుర్తుందా, సిఎంఆర్ ఇంజనీరింగ్ విమెన్స్ హాస్టల్లో బాత్రూముల్లో కెమెరాలు పెట్టిండ్రు అనేటటువంటి ఒక వార్త సంచలనాన్ని సృష్టించింది. విద్యార్థినులు అందరూ కూడా రోడ్ల మీద కూర్చుని నిరసనలు తెలిపినరు. మరి అదే ఉదంతం జరిగి సరిగ్గా 2 నెలలన్నా కాలేదు, నెలన్నా కాలేదు. ఈలోపే ఇంకో వార్త ఈరోజు న్యూస్ పేపర్లోకి వచ్చింది. హెడ్లైన్ చూసుకున్నట్టయితే, కాలేజీల్లో మారని తీరు, విద్యార్థిని వేధించిన మల్లారెడ్డి కళాశాల లెక్చరర్స్ ఏం చేస్తున్నారు? చదువు చెప్పనీకి ఉన్నారు. మీకు టైంకి జీతాలు వస్తాయి. మీరు జస్ట్ ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చి పిల్లలకి చదువు చెప్పండి రా బాబు అంటే ఆడపిల్లల మీద కన్నేస్తారా? ఏమనుకుంటున్నారా సార్ మీరు? వరుస ఘటనలు వస్తున్నాయి. వీళ్ళు వెలుగులోకి వచ్చింది, ఇంకా వెలుగులోకి రాకుండా. ఎందుకంటే ఆడపిల్లల యొక్క ఆత్మాభిమానం చుట్టూ మన సమాజం పరువు అని చెప్పేసి, కుటుంబ గౌరవం అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి ఉచ్చు బిగించడం వల్ల ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా అట్రాసిటీ జరిగినప్పుడు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అందుకనే మన భారతదేశంలో చాలా రేప్ కేసులు నమోదు అవ్వటం లేదు. చాలా హెరాస్మెంట్లు కేసు దాకా రాకుండానే, అసలు కనీసం కోర్టు దాకా వెళ్ళాలంటే ఫస్ట్ అది రిపోర్ట్ అవ్వాలి కదా. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వకుండా కనీసం రిపోర్ట్ చేయని పరిస్థితుల్లో ఎన్నో కేసులు మరుగున పడుతున్నాయి. ఎంతోమంది ఆడవాళ్ళు లోపలే కుమిలిపోతున్నారు. మరి అట్లాంటి సందర్భంలో కాలేజ్కి వెళ్ళి ధైర్యంగా చదువు నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆడపిల్లని ఒక లెక్చరర్ అసభ్యకరంగా మెసేజ్లు చేసుకుంటా, అసభ్యకరంగా ఆమె మీద లేనిపోనటువంటి, అంటే నువ్వు రావాలని ఇట్లా దారుణమైనటువంటి మాటల్ని మాట్లాడి ఆమెను లైంగికంగా వేధిస్తూ ఉంటే మరి ఆడపిల్లలు చదువులు ఎట్లా చదువుకుంటారు? ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఈరోజు మహిళలు కూడా పురుషులకు సమానంగా, పురుషులకు ధీటుగా ఎన్నో అంశాల్లో, ఎన్నో రంగాల్లో ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి మనము అరే సరే వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు అని చెప్పేసి హెల్దీగా ఉండాలి. కానీ ఏంటిది, పని ప్రదేశాల్లో, చదువుకునే స్థలాల్లో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోవడం, ఉపాధ్యాయులే కాటేయడం అనేది ఎంత దారుణమైన అంశం. ఒకసారి వార్త చదువుతా. ఇకపై కనీసం ప్రభుత్వాలైన చర్యలు తీసుకుంటాయని వేడుకుంటున్నాయి. ఎందుకంటే చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు వస్తున్నాయి. వీధికి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ మొలకెత్తుతున్న నిమిషంలో, ఆ సందర్భంలో ప్రభుత్వము సరే వాళ్ళ మీద ఎట్లాంటి రెగ్యులేషన్స్ పెట్టట్లేదు. వాళ్ళని ఎక్కడ కూడా అసలు అధిక ఫీజు వసూలని ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీద. కనీసం ఇట్లాంటి కేసులు బయటకు వచ్చినప్పుడైనా మహిళా ఆడపిల్లల యొక్క సేఫ్టీ కోసమైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే మనకు కనిపిస్తలేదు. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ అనేది ఒకటి ఉన్నది. మహిళా కమిషన్ చైర్మన్ ఒకసారి రీసెంట్గా రెక్కీకి వెళ్ళి కొన్ని హాస్టల్స్లో చెక్ చేసి హైజీన్ గురించి, ఫుడ్ పాయిజనింగ్ గురించి మాట్లాడినట్టుగా నేను కొన్ని వీడియోస్ చూసిన. ఇట్లాంటి ప్రదేశాలకు కూడా ఆమె రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మా ఆడపిల్లలకి మనము రాష్ట్ర ప్రభుత్వం వంతుగా కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చేంత ధైర్యం ఇస్తే వాళ్ళు బయటికి వచ్చేసి ఇట్లాంటి ఘటనల్ని రిపోర్ట్ చేస్తారు. మనం ఇప్పటివరకు మీరు ఒకసారి రీకాల్ చేసుకొని చూడండి, ఇంతకుముందు కూడా మీరు కొన్ని వార్తలు చదివి ఉండొచ్చు. స్కూల్లో చదువుతున్నటువంటి 8th 9th క్లాస్ పిల్లలు, కాలేజీల్లో చదువుతున్నటువంటి పిల్లలు గర్భం దాల్చిండ్రు అని చెప్పేసి వాళ్ళు 6-7 నెలలప్పుడు కడుపు నొప్పి వస్తే గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గర్భవతులు అనేది విషయం బయటకు తెలిసిన అంటే వెలుగులోకి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చదువుకున్నాం మనం ఇన్ని రోజుల పాటు కూడా. మరి అట్లాంటి ఎన్నో కేసులు మనం చూస్తున్నప్పటికీ కూడా ఒకే చోట ఆగాలి కదా. అంటే ఒక కేసు బయటకు వచ్చినప్పుడు దానికి సంబంధించి మనము ముందే ఆ కేసుని మొత్తం క్లోజ్ చేసేలాగా ఎందుకు ఇట్లా విద్యా వ్యవస్థ తయారైనది, లేకపోతే సమాజంలో మహిళకి ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేటివన్నీ కూడా మనం ఒకసారి మొత్తం గమనించి ఎక్కడ లోటు ఉంది, ఎక్కడ మనము పొరపాటు జరుగుతూ ఉన్నదని తెలుసుకోగలిగితే వాటిని అరికట్టచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఏదన్నా ఒక ఘటన జరిగింది అనుకోండి, వెంటనే వాడిని ఊరి తీయాలి, వాడిని మాకు అప్పగించండి. మొన్ననే భార్యని 70 చిల్లర ముక్కలు కట్ చేసి ఎండబెట్టి మిక్సీకేసి ఏదేదో చెప్తున్నారు. అబ్బా, సభ్య సమాజంలో ఉన్నటువంటి మహిళలు బయటకు వచ్చి ఏమంటున్నారంటే ఇప్పుడు వాడిని మాకు అప్పగించండి, వాడిని మేము కూడా అదే రకంగా కోసి వాడిని ఉడకబెడతాం, వాడిని చిత్రహింసలకు గురి చేసి చంపేస్తాం అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది వరకు నేను ఎన్నో వీడియోస్లో చెప్పిన హింసకి హింస అనేది సమాధానం కాదు. అసలు నేర ప్రవృత్తి ఎందుకు జరుగుతుందో తెలుసుకోకుండా మనం నేరాల్ని అరికడతాము అంటే మన తరం కాదు అది. ఇంకా ప్రతిసారి నేను ఇట్లా వార్తలు చదువుతూ ఉంటే మీరు ఇట్లా చూస్తూనే ఉంటారు. అసలు ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఎన్ని ఘటనలు. మనం ఒక ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం కూడా స్పందించి అసలు నేర ప్రవృత్తి మనుషుల మెదడులోకి ఎందుకు వస్తుంది, ఈ వేటి ప్రభావం వల్ల మనుషులు ఇట్లా తయారవుతున్నారు అన్నది తెలుసుకుని శోధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల సహాయం తీసుకొని వాటిని అరికట్టడానికి చూడాలి. అట్లా చూసినప్పుడు కదా మనకి మార్పు వస్తుంది. అంతేగాని నిందితుడిని పట్టుకొని రోడ్డు మీద వాడి జననాంగాన్ని కోస్తేనో, లేకపోతే వాడిని రోజుల తరబడి జైళ్ళలో పెడితేనో, లేకపోతే వాడిని ఉరి శిక్ష వేస్తేనో, ఫేక్ ఎన్కౌంటర్ చేస్తేనో న్యాయం జరగదు. ఇట్లాంటి కేసులు మళ్ళీ రాకుండా మనం ఆపలేము. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు అనేవి శిక్షించేటటువంటి ఒక స్థావరాల్లాగా కాకుండా ఒక నిందితుడు అక్కడ నిలబడి నిజమే నేరం నిరూపణ అయ్యింది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ నేరాన్ని చేయవలసి వచ్చిందో ఆ పరిస్థితులన్నింటినీ కూడా తీవ్రంగా వాళ్ళు రీసెర్చ్ చేయగలిగితే అప్పటికి కానీ మనం అట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. సరే, ఈ వార్త సంగతి ఏంటి అంటే MBA చదువుతున్న ఒక విద్యార్థినికి చదువు చెప్తున్న లెక్చరర్ అసభ్యకరంగా మెసేజీలు పెడుతూ లైంగికంగా వేధిస్తున్న ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేసు నమోదు చేసిండ్రు, కానీ నమోదైనటువంటి ఈ కేసు కూడా ప్రాసెస్లోకి వచ్చేసి పూర్తి స్థాయిలో అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆలోపే ఆడపిల్ల యొక్క ఆత్మగౌరవం చుట్టూ పరువు, కుటుంబము, సమాజము అని చెప్పేసి ఒత్తిళ్ళ వల్ల అమ్మాయిని కేసు వాపస్ తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు, జరగవచ్చు. మనకు కొత్త కాదు. ఎందుకంటే మనమేమి అల్లు అర్జున్లం కాదు. ఒక్క రోజులో మనకి తీర్పు రావడానికి వెంటనే ఓకే ఈరోజు తీర్పు వచ్చింది ఇంటికి వెళ్ళిపోదాం బస్ అనేలా కాదు. సామాన్య ప్రజల యొక్క పరిస్థితులు మన రాజ్యంలో చాలా దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు గట్టెక్కి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఏమైనా జరగవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పవరు, డబ్బు, రాజకీయంగా ఒక హోదా ఉన్నవాడు బొమ్మిని తిమ్మించేసైనా సరే వాడి వైపుకు అనుకూలంగా న్యాయాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో సత్వరంగా ఏదో ఒకటి అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చర్యలు తీసుకొని మళ్ళీ ఇవి పునరావృతం అవ్వకుండా చూడగలిగే దారి ఏదైనా ఉంటే శోధించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కంటిన్యూ చేసినట్టయితే మైసమ్మగూడ మల్లారెడ్డి మేనేజ్మెంట్ కళాశాలలో చదువుతూ కళాశాలకు చెందిన విమెన్స్ హాస్టల్లో ఉంటుంది. ఈమెకు MBA ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్న స్వామి అనే లెక్చరర్ ఈ నెల 21న రాత్రి సమయంలో అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్లు పెట్టి వేధించాడు. ఈ విషయాన్ని సదరు విద్యార్థిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఫలితం ఉండదు. ఎందుకుంటుంది ఫలితం? ఎందుకంటే లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళే పెట్టుకుంటున్నారు కదా. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం? మన పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకోవాలి, తీవ్రమైనటువంటి కృషి చేసి ఎట్లయినా సరే IITల్లో సీటు సాధించాలి, పెద్ద ఎత్తున లక్షలు వాళ్ళు కూడా సంపాదించే స్థాయికి ఎదగాలనే ఒక ఉబలాటంతో తల్లిదండ్రులను కూడా వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు
కేవలం సంపాదనకి పనికొచ్చేటటువంటి యంత్రాలుగా మార్చే పనిలో మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఓకే, ఈ ఫలానా ఉపాధ్యాయుడు మనకు అవసరం, అట్లాంటప్పుడు వాని మీద ఎన్ని వేధింపు కేసులు వచ్చినా, వాని మీద ఎట్లాంటి ఆరోపణలు వచ్చినా కానీ వాడిని తీసేయం మేము అన్నట్టుగానే ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మళ్ళీ ఎవరు బుగ్గగాళ్ళు అవుతున్నారంటే మనమే అవుతున్నాం. ఈ విషయాన్ని సదరు విద్యార్థిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కావాల్సింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక అత్యాచారానికి కానీ అట్రాసిటీకి కానీ గురైనప్పుడు నేను నా లోపలే దాచుకోకుండా ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ యొక్క వాళ్ళ సహాయాన్ని తీసుకోవాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు కూడా సరే నీ డీటెయిల్స్ నేను ఎక్కడ బయట పెట్టను చెప్పమ్మా అని ఒక ధైర్యం ఇచ్చినట్టయితే ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చి అవును ఫలానా వాడు నన్ను ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, వాడి మీద దయచేసి చర్యలు తీసుకోండి అని చెప్పగలుగుతుంది. కానీ పోలీసు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటాం, కానీ పోలీసు వాళ్ళు కూడా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఒక వ్యక్తి కేసుని తీసుకొని వచ్చినప్పుడు అన్నది కూడా ఇక్కడ మనని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ అన్నలను నమ్ముకొని మాలాంటి ఆడపిల్లలము చాలా ధైర్యంగా మా పనులు చేసుకోవాలని ముందుకు వస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో మేము ఏదైనా అనుభవించినప్పుడు, మాకు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు పోలీసు సార్ వాళ్ళ దగ్గరికి అన్నల దగ్గరికి పోయి హెల్ప్ కావాలి సార్ అన్నప్పుడు వాళ్ళు అంతే హెల్దీగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి ఇష్యూని క్లియర్ చేసినట్టయితే ఇట్లాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి. చాలామంది అమ్మాయిలు ముఖ్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈరోజు చాలామంది చెప్పట్లేదు. చెప్పినా ఎట్లయినా న్యాయం రాదు కదా, ఒకవేళ చెప్తే కూడా నన్నే జడ్జి చేస్తారు ఈ పాడు లోకం అని చెప్పేసి ఆడపిల్లలు కూడా లోపలే దాచుకుంటున్నారు. అందుకే కదా సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి బయటికి వచ్చినా కానీ దాన్ని కవర్ చేసుకోవడానికే ప్రయత్నించింది ఇటు కళాశాల యాజమాన్యం కానీ అటు ప్రభుత్వాలు కానీ. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఆడపిల్లకి న్యాయం జరగాలంటే పెద్ద సమస్య. వాట్సాప్ మెసేజ్ల ద్వారా సెక్షువల్ సంక్షిప్త మెసేజ్లు పెట్టి వేధిస్తున్న లెక్చరర్పై కళాశాల మేనేజ్మెంట్ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ విద్యార్థిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల విమెన్స్ హాస్టల్లో ఉన్న బాత్రూంలలో విద్యార్థినుల వీడియోలు తీసిన ఘటన మరవక ముందే మల్లారెడ్డి మేనేజ్మెంట్ కళాశాలలో ఏకంగా ఓ లెక్చరర్ విద్యార్థిని లైంగికంగా వేధించడం అనేది కలకలం రేపుతుంది. ప్రభుత్వాలు వేటిని పట్టించుకుంటున్నట్టుగా ప్రజలకి అనిపించినప్పుడు ప్రజల్లోనే భాగమైనటువంటి ఇట్లాంటి కళాశాల యాజమాన్యాలు కూడా సర్లే వాళ్ళు ఏం పట్టించుకోరు, అధికారులు ఉన్నారంటే నామకే వాస్తే ఉన్నారు, వాళ్ళ చేతి ఇంత తడిపితే చాలు మనం ఎంత తప్పు చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ధోరణి ఈరోజు అందరిలో ఉంది. ఈరోజు క్రైమ్ కూడా నార్మలైజ్ అయినటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయమంటారు ఈ సమాజంలో? అట్లానే సైలెంట్గా ఉన్నాము, క్వశ్చన్ చేద్దాం, మాట్లాడదాం, మళ్ళీ క్వశ్చన్ చేద్దాం. ఇట్లాంటివి రాకుండా అసలు మనందరం ఎందుకు ఒక ఆడపిల్ల కనిపిస్తే ఆ అమ్మాయిని ఏదో రకంగా లొంగ తీసుకోవాలి లోబర్చుకోవాలని చూస్తున్నాము? ఇట్లాంటి మైండ్ సెట్ అంతా కూడా ఎక్కడ వస్తుంది అన్న వాటన్నిటి మీద తీవ్రంగా ప్రభుత్వము పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్లు చేయించి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ని వెతికినప్పుడు మాత్రమే ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి నేరాలు కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా నేను మా ఛానల్ తరఫున మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళి బాధితురాలికి ధైర్యం చెప్పి బాధితురాలికి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నాడో స్వామి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా తప్పు చేసినోందే తప్పు కాదు, ఆ తప్పుని వెనకేసుకొని వస్తున్నటువంటి వాంది కూడా తప్పే. తప్పు చేయకపోయినా వెనకేసుకున్నారు అంటే ఏమర్థం? ఈరోజు ఈ అమ్మాయి విషయంలో వెనకేసుకొచ్చారు, రేపు ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంటే కాకుండా రేపటి నాడు ఏదైనా హత్య జరిగితే కూడా కాలేజ్లో ఆ కాలేజీ యాజమాన్యం ఇట్లనే వెనకేసుకొస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ ఆలోచన ధోరణి అట్లా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కళాశాల యాజమాన్యం మీద కూడా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటేనే ఇంకొకసారి నిందితులకి సపోర్ట్ చేయడంలో చాలామంది వెనక్కి తగ్గాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మారుతీరావు విషయంలో మనందరికీ గుర్తుంది, ఇంకా ప్రణయ్ అమృత విషయంలో మారుతీరావుని చాలా ఘోరంగా సపోర్ట్ చేసినటువంటి మనుషులు ఉన్నారు. మొన్న భార్యని ముక్కలుగా కోసి ఉడికించి చంపేసినటువంటి గురుమూర్తిని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి సమాజంలో ఖచ్చితంగా
ఖచ్చితంగా మహిళా కమిషన్ నేరస్తులనే కాకుండా నేరస్తులను సపోర్ట్ చేస్తున్నటువంటి యంత్రాంగం మీద దృష్టి పెట్టి ఇటు మహిళా కమిషన్ ఇటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ కూడా పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో న్యాయశాఖ ఉందో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కేంద్రీకరించినట్టయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటే ఇట్లాంటి కేసులు మళ్ళీ రావు.